రాబోయే రోజులలో బ్రహ్మాండమైనటువంటి ఇంకా ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణం తరఫున మా కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా తరఫున ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ప్రజలందరూ కూడా బీజేపీ ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపించడం. మరి నిన్ననే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతుందో బండి సంజయ్ గారు ఉన్నదైనటువంటి మన సిరిసిల్లలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, అంటే కరీంనగర్లో మొట్టమొదటి ఆయన రాజకీయ ప్రస్థానం ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం, మరి మొన్నటిసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీగా 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం. మరి తద్వారానే ఆయన యొక్క వినయానికి విధేయతకు వచ్చినటువంటి మోడీ గారు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. మరి బండి సంజయ్ గారు తప్పకుండా ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టు ఎందుకంటే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ అన్నింటికంటే ఇబ్బంది, మరి అది కుదారిల్లిపోయింది. ఆ విషయంలో కేంద్రం యొక్క సహాయాన్ని అర్థించి మరి ఈ యొక్క వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఏదైతే కార్యక్రమం రూపొందించాలో ప్రకారంగా అవసరం పడితే కేంద్ర ఏదైతే ఈ మరి టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు వస్తారో మరి వారిని సిరిసిల్ల తీసుకొచ్చి ఒక పరిశ్రమను పైకి తీసుకునే విధంగా ఆదుకునే దిశలో బండి సంజయ్ గారు తప్పకుండా దోహదపడాలని మేము మనసారా కోరుకుంటూ, భారత్ మాతాకి